ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు మీరు వీక్షించుచు బలపరచబడుతూ దీవించబడుతూ అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో విరిగి నలిగిపోయి ఉన్నావా? ఎటు చూచినా కష్టం కష్టం కష్టం, ఎటు చూచినా దుఃఖం దుఃఖం దుఃఖం, జీవితంలో అన్ని పరిస్థితుల్లో ఓడిపోయి పూర్తిగా హృదయం విరిగిపోయి ఉన్నావా? ఏ విషయములో నీ హృదయం మొక్క చెక్కలైందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి విరిగిపోయి ఉన్నావా? నీ హృదయం అన్ని విధాల నలిగిపోయి ఉందా? దేవుడి ఉదయకాల సమయంలో అంటున్నాడు, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనంలో నుండి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ప్రభు అంట, ఎవరైతే విరిగిపోయిన హృదయం కలిగి ఉన్నారో వారికి ప్రభు ఆసన్నుడు, అంటే దగ్గరగా ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఉదయకాల సమయంలో కష్టాలను, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో అందరూ నీకు దూరం అయిపోయి ఉన్నారేమో, కానీ ప్రభు అంటున్నాడు, విరిగిన హృదయం గల నీకు నేను, అందరూ నిన్ను విడిచిన నేను ఆసన్నుడై ఉన్నాను. కాబట్టి ప్రభు నీకు దగ్గరగా ఉంటుండగా ఎందుకు ఈ పరిస్థితుల్లో నువ్వు బాధపడాల్సిన అవసరత ఏముంది? ఎందుకు దుఃఖపడతావు? ప్రభు సన్నిధిలో ధైర్యం తెచ్చుకో. అందరూ విడిచిన విరిగిన నా హృదయానికి నువ్వు ఆసన్నుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు అని నమ్మి ఆయనను ఒకసారి స్తుతించి చూడు. నీ ప్రతి పరిస్థితులు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విరిగిన హృదయం గల వారికి ప్రభు మీరు ఆసన్నుడవు అని ఉదయకాల సమయంలో మాట్లాడారు. ఎంతమంది అయితే ప్రభు నాయన ఒంటరితనాన్ని లేదా ప్రభు ఈ పరిస్థితిలో దుఃఖం, వేదనను అనుభవిస్తున్నారో వారికి మీరు సమీపముగా ఉన్నారని మాట్లాడినందుకు స్తోత్రం. ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగే వారిగా వారిని జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.